2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ఎంతోమంది మహిళలు కూడా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, నాకున్న స్కిల్ తోటే ఏదో ఒకటి చిన్న పెట్టుబడితోటి ఒక వ్యాపారం చేయాలి అన్న ఆలోచనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలానే ఈరోజు అలా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకొక వైపు క్లాసెస్ కండక్ట్ చేస్తూ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సోప్ మేకింగ్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతకీ సోప్ మేకింగ్ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో పెట్టుబడి ఎలా ఉంటుందో వీటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రశీల గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఒకవైపు జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తూ మళ్ళీ ఎందుకు ఇలా సోప్ బిజినెస్ చేయాలి అన్న థాట్ వచ్చింది? మంచి శాలరీ, జాబ్ కూడా మంచిదే, బట్ స్టిల్ ఎందుకు ఇటువైపు రావడానికి రీజన్ ఏంటి? సో రీజన్ అంటే నేను సోప్ మేకింగ్ అనేది ఒక యాక్సిడెంటల్గా నేర్చుకున్నాను. సో ప్రాజెక్ట్ వర్క్ మీద బయట దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకోవాల్సి వచ్చింది. అంటే జస్ట్ లైక్ క్రాఫ్ట్ లాగా నేర్చుకున్నాం. అప్పుడు నేను ఒక హెల్త్ ఇష్యూతో ప్రాబ్లం ఉన్నింది. లైక్ అప్పుడే డెలివరీ అయింది బేబీ. నాకు స్కిన్ అంతా డ్రై అయిపోయింది. అసలు ఎంత డ్రై అంటే చాలా ఇచ్చింగ్ వచ్చేసేది బాడీ అంతా. అండ్ నా ఫేస్ అయితే ఫుల్ ఆయిలీ స్కిన్, ఫుల్ పింపుల్స్ అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో అది ఇంకా ఎక్కువైపోయింది. అయితే అది నేను జస్ట్ నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో జస్ట్ అలా అటెండ్ అయ్యాను. అక్కడ ఇచ్చిన ఒక శాంపిల్ సోపు నేను వాడడం జరిగింది. అది వాడిన జస్ట్ 3-4 డేస్కే నాకు ఆ స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. ఆ డ్రైనెస్ కానీ ఆ ఇచ్చినెస్ కానీ అంతా తగ్గిపోయింది. యూజువలీ ఆ ఇచ్చినెస్ వల్ల నన్ను లెగ్గిన్స్ కూడా వేసుకోలేకపోయేదాన్ని. సో నేను ఇలా సఫర్ అయ్యారు మీరు? 2-3 ఇయర్స్ సఫర్ అయ్యాను నేను. చాలా హాస్పిటల్స్కి తిరిగాను నేను. వాళ్ళు చిన్న ఆయింట్మెంట్స్, చిన్న ఇంతే ఉండేది. అది అసలు నాకు లెగ్కి 1 టైమే వచ్చేది, సరిపోయేది కాదు. పూసుకున్నంతసేపే మళ్ళీ ఆ ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోయేది. అండ్ నేను వాడిన సోప్ అయితే సింతాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మెడికేటెడ్ సోప్. అంటే యూజువల్లీ మేము చిన్నప్పుడు సింతాలే వాడేవాళ్ళము. 2 ఇయర్స్ సఫర్ అయ్యారా? సఫర్ అయ్యాను. అండ్ మెడిసిన్స్ వాడాను, అస్సలు తగ్గలేదు. అండ్ మీరు హాస్పిటల్ తిరిగాను అన్నారు, సోప్స్, ఆయింట్మెంట్స్ అన్ని 2 ఇయర్స్ వాడాక కూడా అది ఇంకా రికవరీ అవ్వలేదు. అప్పుడు మనకి తెలియకుండానే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు చాలా సఫర్ అయ్యాను. అసలు ఆఫీస్లో ఆ ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా రెడ్గా అయిపోయి కొన్ని రోజులకి అది బ్లాక్గా, బాడీ మొత్తం అండి, ఓన్లీ లెగ్స్కి ఎక్కువ ఉండేది. బాడీకి వైట్ లేయర్ లాగా వచ్చేది. మాయిశ్చరైజర్ పూసుకుంటే తగ్గిపోయేది. అయితే మా పాపకి బేబీ లోషన్ కొనేదాన్ని కదా. సో అది ఇంత పెద్ద పెద్ద బాటిల్స్ కొనేదాన్ని, ఎందుకంటే ఆల్వేస్ నేను అప్లై చేసుకోవాల్సిందే, లేకపోతే చాలా ఇచ్చిగా ఉండేదన్నమాట. అది మేబీ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందో లేదా దేని వల్ల వచ్చిందో నాకు తెలీదు. అదైతే ఉన్నింది. ఆ ఒక్క సోప్ ఏదైతే నేను వాడానో, అది సోప్ కూడా నాకు గుర్తుంది, ఇట్స్ అలోవెరా సోప్ అనమాట. అది వాడిన వెంటనే 3 డేస్కి ఫస్ట్ ఇచ్చింగ్ తగ్గిపోయింది. అసలు మిరాకిల్. నాకు ఎన్ని మెడిసిన్స్ చేసినా కూడా అది తగ్గని ప్రాబ్లము ఒక సోప్తో తగ్గిపోయింది. నాకు అసలు విచిత్రం అనిపించింది, ఏంది ఇది సోప్తో తగ్గిందా లేకపోతే ఇంకేమన్నా నేను వాడానా, నాకే అర్థం కాలేదు. తర్వాత సోప్ అయిపోయింది. యాక్చువల్గా సోప్ అయిపోయింది, మళ్ళీ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. అదంతా బాగానే ఉందండి, కానీ నాకు మాత్రం ఆ మెంటల్ కండిషన్, ఆ ఫిజికల్, ఆ మూమెంట్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా బయటకు వచ్చారు? బయటకి ఈ సోపే తీసుకొచ్చిందండి నన్ను చెప్పాలంటే. ఈ సోప్ వచ్చాక మీకు ఒక అమ్మయ్య సొల్యూషన్ దొరికింది అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆ బ్యాక్ ప్రాసెస్ ఏదైతే ఉందో, నేను మా వారిని కూడా చాలా టార్చర్ పెట్టినాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు, ఇచ్చి వస్తుంది అంటే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ప్రాబ్లం ఏంటి అనేది. ఇచ్చినెస్ అనేది, డ్రైనెస్ వేరే, ఇచ్చినెస్ వేరే. ఇచ్చినెస్ ఉంటే అసలు మనం అందరి ముందర తిరగలేము, బాగుండదు కదా. చాలా సఫర్ అయ్యానండి. ఆయింట్మెంట్లు పూసుకోవడము, మాయిశ్చరైజర్స్ పూసుకోవడంలోనే కొంచెం రిలాక్సేషన్ ఉండేది నాకు. నేను హెర్బల్ పౌడర్స్ కూడా వాడాను. సోప్ బాగుండదేమో, కొంచెం మనం హెర్బల్గా వెళ్ళి హెర్బల్ పౌడర్స్ స్కిన్కి వాడదాము, అప్పుడు తగ్గద్దేమో అని ఇంకా ఎక్కువైపోయింది.
సో ఆ ఒక్క సోప్ మాత్రం అసలు నాకు మిరాకిల్ అనిపించింది. తర్వాత నేను అది అక్కడ నేర్చుకున్నాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంది అన్నది ఆ రీసెర్చ్లో నాకు ఒక 10 days అయిపోయింది. తర్వాత అమెజాన్లో ఎట్టో నాకు దొరికాయి కొన్ని ఐటమ్స్, తెచ్చుకొని ఇంట్లో చేసుకొని అప్పుడు గోట్ మిల్క్ తర్వాత ఆలోవెరా 2 ట్రై చేశాను. అండ్ సో సాటిస్ఫైడ్ అనమాట. స్కిన్ అయితే సాఫ్ట్గా, అసలు ఆ డ్రైనెస్ కానీ, మనము బాత్ చేసిన తర్వాత ఒక వైట్ లేయర్ అనేది వస్తుంది, చాలామందికి వస్తుంది, ఎస్పెషలీ హైదరాబాద్ ఈ టైప్ హ్యూమిడ్ కండిషన్స్. అక్కడ మనకి కోస్టల్ ఏరియాలో పెద్ద రాదు, బట్ ఇక్కడ డ్రై ఉంది కదా స్కిన్, అట్లా వైట్ లేయర్ అనేది వస్తుంది. బట్ ఈ సోప్స్ వాడితే ఏంటంటే అసలు మళ్ళీ మనం మాయిశ్చరైజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు స్టాప్ చేసిన నేను మాయిశ్చరైజర్, మళ్ళీ ఇప్పటి వరకు నేను మాయిశ్చరైజర్ పూయలేదు స్కిన్కి. ఓకే, ఆ సోప్ తోటి మీకు సెట్ అయిపోయింది. ఇంకా మాయిశ్చరైజర్ కానీ ఏమీ లేదు. దెన్ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఏంటి అసలు ఇది నేను ఏం నేర్చుకున్నాను, అసలు ఇంత ఉందా అంటే న్యాచురల్ సోప్కి ఇంత ఉందా అని చెప్పి అప్పుడు ఎవ్రీడే నేను మార్నింగ్ 5కి లేచి 6:30 వరకు ఈ స్టడీ చేసేదాన్ని సోప్స్ మీద. అసలు న్యాచురల్ సోప్స్ ఏంటి, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు మనం ఇంట్లో చేసుకోవచ్చా, ఇంట్లో చేసుకుని నిజంగా అవి బాగుంటాయా, నేను వాడింది కరెక్టేనా, ఇదంతా కూడా రీసెర్చ్ చేసి ఎవ్రీడే నేర్చుకునేదాన్ని అండి. ఒక 1.5 year అలా కంటిన్యూస్గా నేర్చుకుంటూ కొన్ని బ్యాచెస్ అయితే పోయినాయి కూడా, నేను ఎంతో డబ్బులు వేస్ట్ చేశాననే చెప్పాలి. బట్ దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో తర్వాత మీరు ఇటువైపు కంప్లీట్గా షిఫ్ట్ అయ్యారా, లేదంటే ప్యారలల్గా జాబ్ కూడా చేస్తూ ఉన్నారా? ప్యారలల్గా జాబ్ కూడా చేస్తున్నానండి. నాకు ఫస్ట్ నుంచి కూడా జాబ్లో కూడా నాకు ఎక్కువ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. బూట్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని, నేను మైక్రోసాఫ్ట్లో వాటి యాప్స్ గురించి బాగా చెప్తానమాట. సో మైక్రోసాఫ్ట్ CRM అని చెప్పి ఇలా నేను చెప్పడం, దాంట్లో కూడా ట్రైనర్గా యాజ్ ఎ నెంబర్ 1 పొజిషన్ అనమాట నాకు. మైక్రోసాఫ్ట్ CRM సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. మంచిగా చెప్పేదాన్ని. ఆ నాలెడ్జ్తోనే ఏమో మేబీ ఈ సోప్స్ అండ్ కాస్మెటిక్స్ కూడా ఆ టైప్లోనే చెప్పడము అలవాటు అయిపోయింది. సో ఎవరు వచ్చినా కూడా చాలా ఈజీగా చెప్తున్నారు మేడం, అసలు ఇవి చాలా కష్టం అనుకున్నాం ఇవి చేయడం ఇంట్లో అనుకున్న వాళ్ళు అనమాట. మన దగ్గరకు వచ్చి నేర్చుకోగానే అసలు ఇంత ఈజీగా చెప్తారని నేను అనుకోలేదు మేడం, అసలు ఫస్ట్ డే మీరు ఎందుకు పరిచయం అవ్వలేదు మాకు అని చెప్పి అంటారు. అసలు నెగటివ్నే ఎక్కడా ఉండదు మనకి. ఎలా ఉందండి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు సోప్స్ బాగుంది ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకొని ట్రైనింగ్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు కండక్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ నుంచి? టు బీ ఫ్రాంక్, నేను దాని మీదే లేను కాబట్టి తక్కువ ఉన్నా కూడా నేను స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఓకే, ఇది నా పర్పస్, నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి ఇన్కమ్ వస్తుందా రాదా అన్నది సెకండరీ. ఇది నా కోసం నేను నేర్చుకున్నాను, నా ఫ్యామిలీ కోసం నేను నేర్చుకున్నాను. సో అందుకని నాకు అంత అనిపించలేదు. బట్ అప్పుడు ఇక్కడ చాలా తక్కువ, ఎవరికి దీని గురించి కాన్సెప్ట్ తెలీదు. కొంతమంది ఏమనుకునే వాళ్ళంటే అదేమి వర్కౌట్ అవ్వదు, ఇంట్లో చేస్తే ఏం బాగుంటుంది అనేవాళ్ళు చాలామంది అన్నారు కూడా. బట్ ఏంటంటే ఎవరైతే యూజ్ చేశారో మాత్రం వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడము, మీ సోప్సే కావాలి, మాకు కూడా నేర్పించండి, మీరే నా చేసేది, మేము కూడా చేసుకుంటాము అని అలా స్టార్ట్ అయిందనమాట. నేను IT కంపెనీలో ఎగ్జిబిషన్స్ కూడా పెట్టేదాన్ని, స్టాల్స్ లాగా. ఫస్ట్ అలా స్టార్ట్ చేయడం వల్ల కొంచెం అప్పుడు ఎక్కువ మంది రావడం జరిగింది, అప్పుడు అడగడం జరిగిందనమాట. ఫస్ట్ ఇన్కమ్ అప్పుడు కూడా ఎంత వచ్చిందండి? ఫస్ట్ ఇన్కమ్ అంటే నాకు గుర్తులేదు, చిన్న ఆర్డర్స్ వెళ్ళినాయి. స్టాల్లో మాత్రం ఒక 12,000 వరకు పర్ డే వచ్చింది. అది ఎప్పుడు 2015-16 ఆ టైం. ఓకే. అండ్ దాంతోపాటు అంటే ఇంట్లో మేము చేసుకుంటాంలే అని ఇలాంటి ప్రాసెస్లో మనకి క్రిటిసైజ్ చేసే మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేశారు, వాటికి ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? చెప్పాలంటే మన రిలేటివ్స్, మన బెస్ట్ ఫ్రెండ్సే ఇలా స్టార్ట్ చేస్తున్నాం, కొంచెం సపోర్ట్ చేయరా, నా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాను, ఒక లైక్ ఇవ్వండి అని అడిగాను. నా బెస్ట్ ఫ్రెండే, షీ రిజెక్టెడ్. ఇలాంటివన్నీ అడగద్దు సంథింగ్, నాకు గుర్తులేదు కానీ ఇట్స్ 2016 ఆ టైంలో అనమాట. నాకు చాలా బాధేసింది నిజంగా.
ఒక లైక్కి ఉంది అని అనిపించింది నాకు. అండ్ ఈ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళకి నేను కుకింగ్ కూడా చెప్పానండి. బేకింగ్ క్లాసెస్, చాక్లెట్ మేకింగ్, కేక్స్ ఇలాంటివన్నీ కూడా చెప్పానన్నమాట. అప్పుడు ఇలా నేను చెప్తున్నాను, ఒకవేళ మీ సర్కిల్లో ఉంటే చెప్పండి అని అడిగాను. ఆమె ఏమనిందంటే, ఇవి యూట్యూబ్లో ఉన్నాయి, నువ్వేం చెప్తావు అని అనింది. సరే ఓకే, ఐ లెఫ్ట్ ఇట్. అండ్ ఆఫ్టర్ 1 year తను నా దగ్గరకు వచ్చి, నేర్పించరా, మా పాపకు నేర్పించరా ప్లీజ్, పతిలాడింది. లేదండి ఇప్పుడు నేను ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవట్లేదు, ఆన్లైన్ తీసుకుంటున్నాను, ఆన్లైన్ కావాలంటే తీసుకోండి అంటే, లేదు ప్లీజ్ ఆఫ్లైన్ చెప్పండి, నెక్స్ట్ బ్యాచ్ మీరు పెట్టారు కదా దానికి సోప్స్కైనా పెట్టండి నా పాపని అని చెప్పి బాగా బతికిలా. అప్పుడు అనిపించింది ఓకే, అప్పుడు మనం కామ్గా ఉన్నాము. ఇప్పుడు ఎవరైతే లైక్ చేయను అన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ నాకు మెసేజ్ చేసి, చెప్పు ప్రశ్ల, నీకు ఇంకేమున్నాయి, నేను లైక్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను, ఫాలో అవుతాను, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, ఐల్ డూ ఇట్. అండ్ ఓకే, సో ఈ మూమెంట్ ఎలా అనిపించిందండి? అంటే చాలా ప్రౌడ్ అనిపించింది. ఎప్పుడైతే నేను డౌన్ అయిపోయాను, చాలా డౌన్, మన వాళ్ళే మనల్ని ఏంటి ఇలా చేశారు, అప్పుడే అనిపించింది ఓకే, ఒక ఉమెన్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళే ఒక అడుగు వెనక్కి వేపిస్తారు అని చెప్పి అప్పుడే డిసైడ్ అయ్యాను నేను. లేదు, మనము ఒక సపోర్టివ్గా ఉండాలి ఒక ఉమెన్కి, వాళ్ళు చేయాలి అనుకున్నది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వాలి అని చెప్పే నేను చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పటి వరకు ఎంతమందిని ట్రైన్ చేశారు మీరు? ఇప్పటి వరకు ఒక 3000 మెంబర్స్ అయి ఉంటారండి. ఓకే, సో అందరూ కూడా సోప్ మేకింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ దగ్గర నేర్చుకొని? అంటే అందరూ చేయకపోవచ్చు, కొంతమంది వాళ్ళ పర్సనల్ కోసం నేర్చుకున్నారు, కొంతమంది అయితే చేస్తారు. అంటే మ్యాక్సిమం 90% ప్రొఫెషనల్గా నేర్చుకొని బిజినెస్ చేయడానికి చేస్తారు, ఇంట్లో ఉండి చేశారు. కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి చేసేవారు, గుర్గాన్, ముంబై అటు సైడ్ నుంచి. ఫస్ట్లో నేను జెంట్స్కి కూడా చెప్పేదాన్ని, బట్ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జెంట్స్ని స్టాప్ చేసి ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్. వాళ్ళు ఏంటంటే చాలా బిగ్గా స్టార్ట్ చేస్తారు, అంటే పెద్ద బ్రాండ్గా స్టార్ట్ చేస్తారు, లైక్ అమెజాన్ అన్నిట్లో కూడా వాళ్ళు సేల్ చేసేవాళ్ళు. ఈవెన్ ఉమెన్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అమెజాన్, వాళ్ళ ఓన్ వెబ్సైట్స్. ఇందులో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి సోప్ మేకింగ్ బిజినెస్లో? ఎన్ని రకాలుగా మనము మన బిజినెస్ని జనరేట్ చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఫ్యామిలీకి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనేటివన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం, అది న్యాచురల్గా. నెక్స్ట్ థింగ్, దీని నుంచి మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ఎలా అంటే, మీరు ఇప్పుడు 20 రూపీస్, అంటే నేను ప్రైజెస్ చెప్పను ఇక్కడ, ప్రతి ప్రోడక్ట్ ప్రైజెస్ అయితే నేను చెప్పను, ఎందుకంటే ఇట్స్ నాట్ నెసెసరీ ఇక్కడ. బట్ మీకు 3 times లాభం ఉంటుంది, ఏ బిజినెస్లో కూడా మీకు ఉండదు ఇంట్లో. ఓకే, అండ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆల్సో 1 year. అండ్ అన్నీ కూడా మనకి ఇంట్లో యూజ్ అయ్యేటివే, మీరు చేసుకొని ఎక్సెస్ ఉన్నవే అమ్మేసుకోండి. ఓకే, అండ్ మీరంటే యావరేజ్గా మనం తయారవ్వడానికి మనకి మెటీరియల్ కాస్ట్, రా మెటీరియల్ ఇవంతా ఎంత అవుతుంది, మనం సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది, యావరేజ్గా చెప్పగలరా? మీరు 20 రూపీస్ పెట్టారంటే మీకు 100 రూపీస్ ప్రాఫిట్. ఎవరికి తెలియని విషయం ఇది. మనకి లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కాస్ట్ కానీ అయ్యేది చాలా తక్కువ, 25-30 ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు మనం మెయిన్గా. మనం ఆయిల్స్, బటర్స్ వాటిల్ని యూజ్ చేస్తాము, అండ్ సమ్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ అనమాట. ఓకే, అండ్ మీ దాంట్లో బాగా సేల్ అయిన ప్రోడక్ట్ అంటే ఏదండి? ఎక్కువగా సోప్స్ బాగా సేల్ అవుతాయి, లిప్ బామ్స్, లిప్స్టిక్స్, క్రీమ్. అంటే కొంచెం సిగ్నేచర్ ప్రోడక్ట్స్ అంటే మాత్రం ఇప్పుడు కొత్తగా మనం ఇంట్రడ్యూస్ ఫేస్ వాషెస్, ఫేస్ క్లెన్జర్స్, మేకప్ రిమూవర్స్, ఓకే, న్యాచురల్గా అనమాట. సో ఫస్ట్ ఫేస్ సోప్ తోటి స్టార్ట్ చేసి ఆల్టర్నేట్గా ఇవన్నీ అడిషనల్గా యాడ్ చేశారా మీరు? 50+ కోర్సెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ మీరు ముందు ట్రైన్ అయినప్పుడే మీకు చెప్పారా, లేదంటే అప్డేట్ అయ్యారా మీరు? ఎవ్రీడే నేను ఒకటి నేర్చుకుంటా. నేనైతే ఈ మధ్య కొంచెం తగ్గించాను, నాకు చిన్న బాబు ఉండడం వల్ల. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎవ్రీ మంత్ ఒక న్యూ కోర్స్ చేయాలి అని చెప్పి ఎవ్రీడే అట్లీస్ట్ 1 or 2% కొత్తది నేర్చుకుంటాను.
నైస్ అండి. అండ్ అలాగే ఒక యావరేజ్ ఫిగర్ చెప్తారా ఇప్పటి వరకు మీ జర్నీలో ఇలాంటి సోప్స్ చేసుకుంటూ సంపాదించింది? నేను ఎలాగో మీకు ఆల్టర్నేట్ కాబట్టి అంత ఎఫెక్టివ్గా పెట్టకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ అంటే ఉమెన్గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎవరు చూసినా కూడా నెంబరే చూస్తారు కాబట్టి ఎలా ఉంటుందండి ఎర్నింగ్ సోర్స్ ఇందులో, ఇన్కమ్? ఎవరైనా బేసిక్గా ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసిన అట్లీస్ట్ 10,000 పర్ మంత్ ఈజీగా సంపాదించవచ్చు. పోను కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తూ, అంటే ఓన్లీ సోప్స్ గురించి చెప్తున్నా. ఇంకా మీరు లిప్ బామ్స్, లిప్స్టిక్స్, బాడీ బటర్స్ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తే యూ కెన్ అండ్ 1 lakh ఆల్సో. 1 lakh ఆల్సో. సో మనం చేసుకుంటే స్కోప్ చాలా ఉంది. చాలా, ఎందుకని నేను చెప్తున్నాను కదా, అది 25 రూపీస్ మీరు పెడితే మీకు 100 రూపీస్ వస్తుంది. ఏ బిజినెస్లో వస్తుంది మీకు? అండ్ ఆల్సో ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా యూ కెన్ స్టార్ట్ విత్ 2,000 రూపీస్. ఎస్. సో ఫైనల్గా ఇంకా ఎవరైనా కూడా మహిళలు ఏదైతే అన్నారో, చాలామందికి రకరకాల స్కిల్స్ ఉంటాయి, నేను చేయాలి అని అనుకుంటారు బట్ చేయలేకపోతూ ఉంటారు, వాట్ ఎవర్ ద రీజన్. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ స్కిల్. ఆ ఒక్క స్కిల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ప్యాకెట్ కరెక్ట్లీ లెర్న్ మార్కెటింగ్. సో ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతూ డిసిప్లిన్తో కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే ఏ బిజినెస్ అయినా వర్క్ అవుతుంది 100%. అది అందులో ఉమెన్కి మల్టీ టాలెంటెడ్ వాళ్ళ ఇంట్లో ఉమెన్ పిల్లల్ని చూసుకుంటారు, వంట చేస్తారు, అంత ఇల్లంతా చక్కబెడతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న 1 or 2 అవర్స్లో ఇంకా ఏదో చేయాలి అన్న ఒక ఇది ఉంటుంది. యాక్చువల్గా ఉమెన్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేది, వాళ్ళు బాగా చదువుకుంటారు, ఇక్కడికి పెళ్ళయి వచ్చేసిన తర్వాత ఇంకా ఏం చేయలేకపోతున్నామే, ఆ చదువు వేస్ట్ అయిపోయింది, అట్లీస్ట్ నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే బాగుంటుంది అని స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో మనలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ చెప్పాలి అంటే ఒక 10 years మన లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. దాంతోనే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఇంకా ఏవేవో రోగాలు వచ్చేస్తాయి. ఆ స్ట్రెస్ ఒక్కటి కనుక తగ్గించుకుంటే మనము ఏదైనా చేయగలరు ఉమెన్. ఆ స్ట్రెస్ ఎప్పుడు తగ్గద్ది అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఒక్క స్కిల్ని మనం ఐడెంటిఫై చేసి ఈవెన్ 5,000 ఎర్న్ చేసినా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా. అది మనం నెక్స్ట్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాము. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి బూస్టప్ చేస్తే దే ఆర్ హెల్దీ. ఉమెన్ హెల్దీగా ఉంటే హోల్ ఫ్యామిలీ హెల్దీ ఉంటుంది. హెల్త్ ఎప్పుడు వస్తుంది? స్ట్రెస్ ఫ్రీ ఉన్నప్పుడే హెల్త్ వస్తుంది. సో అన్ని ఇంటర్లింక్ కనెక్షన్. యా. ఎనీవేస్ నైస్ జర్నీ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్స్.